స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో కాసేపైనా మీరు గడుపుతున్నారా అని ప్రతి దినము మరలా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను కనుక ప్రతి ఒక్కరూ దేవుని వాక్కును, దేవుని మాటను నిర్లక్ష్యం చేయక దేవునికి లోబడి దేవుని సన్నిధిలో మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకోవాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో మరి వాగ్దానం చదువుతున్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగ్రుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత కొనదలిచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు పట్టించుకునే వారు లేరు, నా మీదకి శత్రు దండెత్తి వస్తుంది. ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, అనేకమైన ప్రజలు ఒకవేళ నిన్ను మరి తరుముతూ ఉండొచ్చు. అప్పులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, అనేకమైన మరి లేమి ఆర్థిక వ్యవస్థ కావచ్చు, నిన్ను చుట్టిముట్టి నిన్ను మరి తరుముతా ఉండొచ్చు. అయితే నా ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డునే ముట్టిన వారితో సమానం. అంటే నీవు దేవుని దృష్టిలో దేవునికి ఎంత ప్రియుడవో, ఎంత ప్రియురాలువో, మరి నీవు ఘనుడు గనుక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, ఏ ఇబ్బందులు ఉన్నా సరే, మరి దేవునికి దగ్గరగా జీవించండి. దేవునికి దగ్గరగా జీవిస్తే మీ మీదకి శత్రువు రాడు, శ్రమలు మీకు రావు, వ్యాధులు మీకు రావు, లేమి మీకు ఉండదు, ఏ సమస్య కూడా మీకు ఉండదని ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి బలపడండి. నీ మీదకి శత్రువు రాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టిన వానితో సమానమని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు నాయన ఈ వీడియో చూస్తున్నారు, ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు, వారందరి జీవితంలో నీ కృపణించమని, దీవించమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని నాయన, అనేకమైన శత్రు బాధలతో, ఇబ్బందులతో, నాయన అప్పులతో అనేక మంది తరమబడతా ఉంటే ప్రతి ఒక్కరిని మీరు సమాధానపరిచిన తండ్రి నాయన, వారిని విడిపించండి ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా గ్రామాలను, మా రాష్ట్ర, మా దేశాలను కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ముఖ్యంగా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, ఉద్యోగంలో పెట్టి ఉద్యోగాలు దయచేయమని, గర్భఫలం పెట్టి గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి ఈ దినం పెళ్లి రోజుగా పుట్టినరోజులు కానీ ఎంతమంది జరిపించుకున్న వారందరి జీవితాల్లో నీ కృపణించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి మరొకసారి రోగుల కోసం ప్రార్థించమంటున్నావు తండ్రి. ప్రార్థిస్తున్న ఎవరైనాను సరే రోగులై ఉంటే నా తండ్రి, ఏ విధము చేతనైనా నాయన వారు బలహీనత పడుతుంటే ప్రభా, వారందరినీ యేసు క్రీస్తు నామములో మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారికి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. వ్యాధుల బిడ్డలను విడిచిపెట్టి పోతున్నందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం నీ బిడ్డలు చెయ్యి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని. ముఖ్యంగా పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని, ఈ దినం యొక్క దీవెనలతో నింపమని యేసు నామమున పెట్టడుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని కూడా ప్రభు నీతో మాట్లాడి నిన్ను దర్శించి నిన్ను విడిపించడం నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.